Welcome to 5 Mantra Career Point. Myself Koteshwar Rao, Faculty of GK and Current Affairs. Having 15 years experience. Today I present this week current affairs. Okay students, మన 5 Mantra Career Point యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి వారం ఆ వారంలో జరిగినటువంటి ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూస్తున్నాం. ఈ వారం డిసెంబర్ 3rd వీక్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. అంటే ఈ యొక్క డిసెంబర్ 3rd వీక్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి హైలైట్ మనం చూసినట్టయితే హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. అందులో భారతదేశం నుండి తొలిసారిగా భారతీయ వ్యక్తి చంద్రమండలంలోకి వెళ్ళనున్నాడు. అంటే ఈ వారం ఇంపార్టెంట్ న్యూస్ రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. భారతీయ సంతతి చెందినటువంటి వ్యక్తి చంద్రమండలం మీదకి వెళ్ళనున్నాడు. అండ్ అదర్ ఇంపార్టెంట్ న్యూస్, చైనా దేశం ప్రయోగించినటువంటి చాంగై 5 అనే ఉపగ్రహం చంద్రమండలం నుంచి మట్టిని తీసుకొని భూమిపైకి సురక్షితంగా రావడం జరిగింది. అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు కొలీజియం ఒకేసారి 14 మంది న్యాయమూర్తులను బదిలీ చేయడం జరిగింది ఈ వారంలోనే. అలాగే ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రికల్ స్కూటర్ల తయారీ కేంద్రాన్ని ఇండియాలో తమిళనాడులో స్థాపిస్తున్నారు. అలాగే గృహహింస, మహిళలపై జరుగుతున్నటువంటి దాడులపైన రీసెంట్గా జరిగినటువంటి ఒక నివేదిక ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ గృహహింసలో మహిళలపైన జరుగుతున్న దాడుల్లో తెలంగాణ ఇండియాలోనే 4th ప్లేస్లో ఉన్నది. రీసెంట్గా వంట గ్యాస్ సిలిండర్ యొక్క ధర పెరిగింది. అంటే మనం చూసినట్టయితే ఈ వారంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ హైలైట్స్లో ఇంకో ఇంపార్టెంట్ హైలైట్ న్యూస్ ఏంటంటే, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో PSLV 50వ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఓకే, ఈ వారం జరిగినటువంటి ఇంపార్టెంట్ హైలైట్స్ ఇవి. ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. దానికన్నా ముందు ఒక గుడ్ న్యూస్ అందరికీ. ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఒక తీపి కబుర్ను చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పుడు చూసినట్టయితే తెలంగాణ వచ్చి 6.5 years అయింది. అందులో ఉద్యోగాలు నోటిఫికేషన్ చూసినట్టయితే చాలా తక్కువ వచ్చినాయి. అంటే రావాల్సినటువంటి నోటిఫికేషన్లు మనకి సక్రమంగా రాలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 50,000 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించడం జరిగింది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఒక తీపి కబుర్ లాంటిదే. అందుకోసం మనం ఏం చేయాలంటే, ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి జాబ్స్లో మనం చూసినట్టయితే డిపార్ట్మెంట్ జాబ్స్ ఉన్నాయి, డిఎస్సి జాబ్స్ ఉన్నాయి, గ్రూప్ 2, గ్రూప్ 1, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్లు త్వరలో రానున్నాయి. ఆ నోటిఫికేషన్ డేట్ ఎప్పుడైనా రానివ్వండి, మనం ఇవాళే ప్రిపరేషన్ చేస్తే ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్లో కనుక మనం కరెక్ట్గా చదవగలిగితే ఖచ్చితంగా కాంపిటీషన్లో సక్సెస్ కాగలుగుతాం. నోటిఫికేషన్ వచ్చినాక చదువుదాం అంటే టైం సరిపోకపోవచ్చు. అంటే ముందే మనం స్టార్ట్ చేసుకోవాలి ఒక ప్రణాళికను. ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, కాంపిటీషన్ల పరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అలర్ట్గా అండి, యాక్టివ్నెస్గా ఉండండి. ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ను ప్రణాళికాబద్ధంగా చదువుకున్నట్టయితే మనం ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతాం. ఓకే, ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నోటిఫికేషన్లు ఆర్డర్ వైజ్గా మనకి డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ జనవరి 1st వీక్లో కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ రానున్నాయి. ఓకే, ఆ నోటిఫికేషన్లకు ప్రణాళికాబద్ధంగా కనుక మనం చదవగలిగితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. ఒకేసారి 50,000 జాబ్స్ అంటే ఇప్పుడు కనుక అవకాశాన్ని మనం వదిలేసుకుంటే ఓకేనా, మరలా నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఎంత లేట్ అవుతుందో మనకు తెలుసు కదా. మనకి ఇప్పుడు ఎంత లేట్ అయిందో. అందుకోసమే వచ్చిన అవకాశాన్ని వదిలేసుకోవద్దు. ఎంతమంది అప్లై చేసినా మనకు సంబంధం లేదు, మనకు ఒక జాబ్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఓకేనా, ఒక కాంపిటీషన్ పరంగా ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైనా నేను చెప్పే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒకసారి కాంపిటీషన్ ఎగ్జామ్లకు వచ్చినప్పుడు అకాడమిక్లో చదివిన చదువుని ఇక్కడ చదవకుండా కాంపిటీషన్లోకి వచ్చిన తర్వాత కాంపిటీషన్ పరంగా రోజువారీగా న్యూస్ పేపర్ చదువుతూ, సబ్జెక్ట్ చదువుతూ, ఒక చదువు తప్ప వేరే ఆలోచన లేకుండా ఒక చదువులోనే ఉంటూ ఒక 24 hours ఆన్ డ్యూటీ మైండ్ ఒక స్టడీలో ఉంటూ ఎలాంటి ఆలోచన ప్రాబ్లం పెట్టుకోకుండా ప్రణాళికాబద్ధంగా 4 to 6 months కనుక కరెక్ట్గా చదవగలిగితే ఓకేనా ఏ జాబ్ అయినా కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన జాబ్ కొట్టిన వాళ్ళని చూస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అదే.
సబ్జెక్టు ఫస్ట్ సిలబస్ తెలుసుకోవాలి, ఆ సిలబస్ని ప్రణాళికాబద్ధంగా చదవటం నేర్చుకోవాలి. అలా చదవటం నేర్చుకున్న తర్వాత ఎలాంటి ఆలోచన ప్రాబ్లం పెట్టుకోకుండా, టెన్షన్స్ పెట్టుకోకుండా ఒక పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ఒక టైం టేబుల్ సెట్ చేసుకొని చదవాలి. మనము 10th వరకు అందరు కామన్గా చదివిన సబ్జెక్ట్సే ఉంటాయి. ఇంటర్ తర్వాత ఎవరి అభిరుచులకు అనుగుణంగా వాళ్ళము సబ్జెక్ట్ తీసుకుంటారు. ఇప్పుడు కాంపిటీషన్ అప్పుడు అన్నీ ప్రిపేర్ కావాల్సింది. మ్యాథ్స్ ప్రిపేర్ కావాలి, సైన్స్ ప్రిపేర్ కావాలి, సోషల్ సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలి, కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాలి. ఇవన్నీ ప్రిపేర్ కావాలంటే ప్రపంచంలో ఎంత గొప్ప మేధావికైనా అన్ని సబ్జెక్టులు రావు. వచ్చినటువంటి సబ్జెక్టులను మనం చదువుకుంటాం, రాని సబ్జెక్టులను గైడెన్స్ ద్వారా తెలుసుకుంటాం. అంటే వాళ్ళు కాంపిటీషన్లో జాబ్ కొట్టాలంటే నా యొక్క ఒపీనియన్ ఏంటంటే గైడెన్స్ అనేది చాలా అవసరం. గైడెన్స్ లేకుండా ఒక జాబ్ కొట్టమంటే చాలా కష్టమైన పని. అందుకనే సబ్జెక్ట్ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఒక కోచింగ్ సెంటర్ కానీ మన ఛానల్స్ ఫాలో అవుతూ కానీ ఈ యొక్క నాలెడ్జ్ని తీసుకొని ఆ నాలెడ్జ్ని ఒక జాబ్కి ఉపయోగించుకోవాలి. ఓకే, నా యొక్క ఒపీనియన్ అదే. ఆల్ ద బెస్ట్. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీక్లో జరిగినన్ని మీ ముందుకు తీసుకొస్తాం. అది కూడా కాంపిటీషన్ పరంగానే. ఏదైతే కాంపిటీషన్ ఎగ్జామ్లో ఏమైతే క్వశ్చన్స్ వస్తున్నాయో దాన్ని బట్టి బేస్ చేసుకునే మనం ఇది తయారు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దాంతోపాటుగా వీక్లీ కూడా మనకి 15 క్వశ్చన్స్ ఈ వీక్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ కూడా మనకి నెక్స్ట్ వీడియోలో ఆ కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి. ఖచ్చితంగా 5 మంత్ర యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో కండి. మీ విజయానికి మేము ముందుండి మీ యొక్క విజయాన్ని తీసుకురావడానికి, మీ విజయం చేరడానికి మేము ఖచ్చితంగా మా యొక్క సపోర్ట్ ఉంటుందని మీకు చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వారంలో జరిగిన ఒకసారి చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ 2020 డిసెంబర్ 3rd వీక్. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాం కదా. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం. డిసెంబర్ 17th భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత విజయవంతంగా ప్రయోగించే PSLV రాకెట్ ద్వారా భారతదేశానికి సంబంధించినటువంటి సొంత పరిజ్ఞానంతో కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. 2020 డిసెంబర్ 17న భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రమైనటువంటి శ్రీహరికోట సతీష్ ధావన్ సెంటర్ నుండి PSLV C-50 ద్వారా రాకెట్ ద్వారా CMS అనే ఒక కొత్త ఉపగ్రహాన్ని, CMS-01 అనే కొత్త ఉపగ్రహాన్ని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. భారతదేశానికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-01 దీనిని PSLV C-50 రాకెట్ ద్వారా ఈ యొక్క ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది శ్రీహరికోట నుండి. 2020 డిసెంబర్ 17న మధ్యాహ్నం 3:41 దీన్ని అత్యంత విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. యాక్చువల్గా భారతదేశానికి కమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఇంతకుముందు ఒక ఉపగ్రహం ఉండేది GSAT-12. ఈ GSAT-12 అనే ఒక ఉపగ్రహం ఉండేది. దీన్ని 2007లో ప్రయోగించిన విజయవంతంగా. ఇది తన యొక్క వర్క్ కంప్లీట్ అవ్వడంతో దాని యొక్క స్థానంలో ఈ యొక్క ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఈ సంవత్సరం ఇస్రో ఇది ప్రయోగించినటువంటి రెండవ ఉపగ్రహం ఈ యొక్క PSLV C-50 GSAT-12 స్థానంలో దీనిని ప్రయోగించడం జరిగింది. ఇది కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఉపగ్రహం. భారతదేశానికి సంబంధించి భారతదేశంలో కమ్యూనికేషన్ వ్యవస్థ అలాగే అండమాన్ నికోబార్ దీవులు కూడా కవర్ చేసే విధంగా దీన్ని అత్యంత విజయవంతంగా ప్రయోగించడం జరిగింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. దీనికి సంబంధించి ఒకసారి మనం చూసినట్టయితే ఇప్పటివరకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించినటువంటి PSLV 50వ విజయం రీసెంట్గా ప్రయోగించడం జరిగింది. దీనికి సంబంధించి మనం 1993లో ప్రారంభించి PSLVని 2020 వరకు 50 విజయాలు నమోదు చేయడం జరిగింది ఇప్పటి వరకు. అంటే PSLV ప్రయోగించడం అంటే ఇస్రో ఖచ్చితంగా కాన్ఫిడెన్స్గా ఉంటుంది, ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని. ఎందుకంటే ప్రతి ఒక్క PSLV దాదాపుగా మనకు సక్సెస్ రేట్ని అందించింది. అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి ఒక గెలుపు గుర్రం లాంటిది ఈ యొక్క PSLV. దీనికి సంబంధించి మనం దీని యొక్క PSLV C-50 రాకెట్ ద్వారా CMS-0 ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది.
దీని యొక్క ఎత్తు 44.4 మీటర్స్, దీని యొక్క బరువు 320 టన్స్. కమ్యూనికేషన్ శాటిలైట్. 27 సంవత్సరాల పిఎస్ఎల్వి చరిత్రలో ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ యొక్క పిఎస్ఎల్వి ద్వారా ఇప్పటి వరకు 374 ఉపగ్రహాలను ప్రయోగించింది. మొత్తం 374 ఉపగ్రహాలను ప్రయోగిస్తే అందులో భారతదేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహాలు 46 ఉన్నాయి. అంటే 374లో కేవలం భారతదేశానికి సంబంధించినటువంటి స్వదేశీ ఉపగ్రహాలు 46 ప్రయోగిస్తే ఇతర దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను మనం ఎన్నోసార్లు విజయవంతంగా ఈ యొక్క పిఎస్ఎల్వి ద్వారా సక్సెస్ఫుల్గా స్పేస్లోకి పంపించడం జరిగింది. అందులో ఇతర దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలు 328 ఉపగ్రహాలను ఈ యొక్క పిఎస్ఎల్వి ద్వారా ఇప్పటివరకు విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. అంటే పిఎస్ఎల్వి ఇప్పటివరకు పంపించినటువంటి ఉపగ్రహాల సంఖ్య 374. అందులో భారతదేశానికి సంబంధించిన ఉపగ్రహాలు 46, ఇతర దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలు 328 ఉపగ్రహాలు ఇప్పటివరకు విజయవంతంగా ప్రయోగించింది. అంటే దాదాపు ఎక్కువ విదేశాలకు సంబంధించిన ఉపగ్రహాలనే మన యొక్క పిఎస్ఎల్వి ద్వారా సక్సెస్ఫుల్గా కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. అమెరికా ఉన్నాయి, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ యొక్క ఉపగ్రహాలు కూడా పిఎస్ఎల్వి ద్వారా విజయవంతంగా మనం కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క విజయంపై ఇస్రో చైర్మన్ శివన్ ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి మొదటి ఉపగ్రహాన్ని 1993లో ప్రయోగించడం జరిగింది. ఆ తర్వాత చివరిసారిగా 2020 డిసెంబర్ 17న ఇది సక్సెస్ కావడం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగించినటువంటి ఉపగ్రహం CMS-01 రాకెట్ పేరు PSLV C50. దీనిని 2020 డిసెంబర్ 17న శ్రీహరికోట నుండి మధ్యాహ్నం 3:41 విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఇది కమ్యూనికేషన్ శాటిలైట్ అని గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు భారతదేశానికి సంబంధించిన కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-12 ఉంది, దాని స్థానంలో దీన్ని ప్రయోగించడం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను 1969 ఆగస్టు 15న స్థాపించడం జరిగింది. దాని మొదటి చైర్మన్గా విక్రమ్ సారాభాయ్ పనిచేయడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ అంటారు. ప్రస్తుత ఇస్రో చైర్మన్గా K. శివన్ పనిచేస్తున్నాడు. ఓకేనా. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంటుంది. ఓకేనా. ఇది ఇప్పుడు గుర్తుంచుకోండి. అంటే మన కాంపిటీషన్ పరంగా 50వ విజయం కాబట్టి ఇస్రోకి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎనీ కాంపిటీ ఎగ్జామ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసెంబర్ 3rd వీక్లో అయినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, డిసెంబర్ 17th PSLV C15 ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకేనా. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే. ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్ దిస్ వీక్. సెకండ్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం ఒకసారి చూద్దాం. 2020 డిసెంబర్ 16th. ఈసారి ఇంపార్టెంట్ ఈ వీక్లో అయినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ న్యూస్, నేషనల్ న్యూస్. భారత సుప్రీంకోర్టు ఓకేనా న్యాయమూర్తుల కమిటీ ఉంటుంది, కొలీజియం అంటారు. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కానీ రాష్ట్రంలో ఉన్న న్యాయమూర్తులు కానీ దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులలో ఉన్నటువంటి న్యాయమూర్తుల గురించి కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గురించి కానీ ఓకేనా వారు ఎక్కడే పనిచేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ చేయాలని చెప్పి కొలీజియం చూసుకుంటుంది అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు జరిగినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ వీక్లో 2020 డిసెంబర్ 16న ఈ కొలీజియం నిర్ణయం ప్రకారం సుప్రీంకోర్టు ఒకేసారి 14 మంది న్యాయమూర్తులను బదిలీ చేయడం జరిగింది. ఒకేసారి 14 మంది న్యాయమూర్తులను బదిలీ చేయడం జరిగింది. అందులో ఓకేనా తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండటం జరిగింది. ఒకేసారి 14 మంది న్యాయమూర్తులను ఈ యొక్క బదిలీ చేయడం జరిగింది 2020 డిసెంబర్ 16న. ఓకే. ఒకసారి వివరాల్లోకి వెళ్తే మనము అంటే భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కమిటీ అంటే న్యాయమూర్తులకి సంబంధించిన కమిటీ ఉంటుందని కొలీజియం అంటాం. ఆ కొలీజియంలో ఉన్నటువంటి మెంబర్స్ ఓకేనా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హైకోర్టులో న్యాయమూర్తులు బదిలీ చేస్తుంటారు. కానీ ఈసారి ఒకేసారి 14 మంది న్యాయమూర్తులు బదిలీ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఒకసారి మనం చూద్దాం వివరాల్లోకి వెళ్ళి. దేశవ్యాప్తంగా ఒకేసారి 14 మంది న్యాయమూర్తులను బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం గుర్తుంచుకోండి, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడం జరిగింది. ఈ నెల 14న సమావేశమైనటువంటి కొలీజియం ఓకేనా నిర్ణయం మేరకు ఓకేనా సుప్రీంకోర్టు 2020 డిసెంబర్ 16న గుర్తుంచుకోండి కొలీజియం సిఫార్సు మేరకు అంటే ఇప్పుడు సమావేశమైంది ఈ నెల 14th సమావేశమైనటువంటి ఈ యొక్క కొలీజియం మీటింగ్ తర్వాత ఆ యొక్క సిఫార్సు మేరకు సుప్రీంకోర్టు 2020 డిసెంబర్ 16న యొక్క వివరాలను ప్రకటించడం జరిగింది. ఒకేసారి 14 మంది న్యాయమూర్తులను బదిలీ చేయడం జరిగింది. ఈ బదిలీ అయిన వారిలో
నలుగురు ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు, ఐదుగురు న్యాయమూర్తులు ఉన్నారు. ఓకేనా, ఇందులో మరో ఐదుగురు న్యాయమూర్తులకు, సీనియర్ న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తుల యొక్క పదోన్నతులు లభించడం జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇందులో బదిలీ అయిన వాళ్ళు 14 మందిలో నలుగురు ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు, ఐదుగురు న్యాయమూర్తులు ఉన్నారు. మరో ఐదుగురికి సీనియర్ న్యాయమూర్తులకి ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి లభించడం జరిగింది. ఇప్పుడు ఇందులో మనం చూసినట్టయితే ప్రస్తుత తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ ఆర్హెచ్ చౌహాన్. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ కాంపిటీషన్ ఎగ్జామ్. తెలంగాణ ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ ఆర్హెచ్ చౌహాన్. ఇతను ఉత్తరాఖండ్కి బదిలీ అయ్యారు, ఉత్తరాఖండ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొత్తగా జస్టిస్ హిమా కోహ్లీని నియమించడం జరిగింది. ఆమె యొక్క తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రానున్నారు. హిమా కోహ్లీ ఈమె ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. అంటే తర్వాత కాబోయే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ. గుర్తుంచుకోండి ఆమె పేరు. ఓకేనా, ఈమె ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో సీనియర్ మహిళా న్యాయమూర్తిగా ఓకేనా ఉన్నారు. ఆమె పదోన్నతి పైన ఇక్కడికి తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా రానున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి జస్టిస్ జేకే మహేశ్వరి, ఇతన్ని సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ జేకే మహేశ్వరిని అతన్ని సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పంపించారు. అలాగే సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు బదిలయ్యారు. వాళ్ళ స్థానంలో కొత్తగా రానున్నారు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హిమా కోహ్లీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఓకేనా నియమించడం జరిగింది. గుర్తుంచుకోండి. నెక్స్ట్, దేశంలో ప్రస్తుతం 25 హైకోర్టులు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 హైకోర్ట్స్ ఉన్నాయి. ఓకేనా, ఆ 25 హైకోర్టులలో మొత్తం ఒక కమిటీ సిఫార్సు ప్రకారం అంటే ఎన్ని పోస్టులు ఉండాలి అంటే న్యాయమూర్తులు ఎంతమంది ఉండాలంటే 1079. గుర్తుంచుకోండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మోస్ట్ ఇంపార్టెంట్. దేశవ్యాప్తంగా 25 హైకోర్టులు ఉన్నాయి. అందులో న్యాయమూర్తుల యొక్క పోస్టులు ఎన్ని ఉండాలంటే 1079 ఉండాలి. కానీ ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య 25 హైకోర్టులలో పనిచేస్తున్న వారి న్యాయమూర్తుల సంఖ్య మనం చూసినట్టయితే కేవలం 1665 మెంబర్స్ మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా అన్ని ఖాళీగా ఉన్నాయి. 1079 మెంబర్స్ ఉండాల్సి ఉంటే అందులో కేవలం 665 మెంబర్స్ మాత్రమే న్యాయమూర్తులుగా పనిచేస్తున్నారు. మిగతా అన్ని ఖాళీగా ఉన్నాయి. ఓకేనా, అలాగే తెలంగాణకు కేటాయించబడినటువంటి న్యాయమూర్తుల సంఖ్య మొత్తం 24 మంది న్యాయమూర్తులు తెలంగాణ హైకోర్టులో పనిచేయాలి. కానీ ప్రస్తుతం 14 మందే పనిచేస్తున్నారు. ఇంకా 10 మంది న్యాయమూర్తులు ఖాళీగా ఉండడం జరిగింది తెలంగాణ హైకోర్టులో. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ కేటాయించబడినటువంటి న్యాయమూర్తుల సంఖ్య 24. అందులో ప్రస్తుతం వర్క్ చేస్తున్న వాళ్ళ న్యాయమూర్తుల సంఖ్య తెలంగాణ హైకోర్టులో కేవలం 14 మందే. ఇంకా 10 న్యాయమూర్తుల ఖాళీలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తే మనము ఆంధ్రప్రదేశ్లో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కేటాయించబడిన న్యాయమూర్తుల సంఖ్య 37 న్యాయమూర్తులు ఉండాలి, 37 మెంబర్స్. కానీ ప్రస్తుతం వర్క్ చేస్తున్న వాళ్ళు 19 మంది. ఇంకా 18 ఖాళీలు ఉన్నాయి. ఓకేనా, అంటే ఇవాళ చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి హైకోర్టులో కూడా ఖాళీలు ఉన్నాయి అని అర్థం. అంటే జనాభాకు అనుకూలంగా న్యాయమూర్తుల సంఖ్య నియమించినప్పుడు ఆ యొక్క న్యాయమూర్తుల యొక్క పోస్టులు ఓకేనా భర్తీ కావట్లేదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే దేశవ్యాప్తంగా 25 హైకోర్టులు ఉంటే 1079 మంది న్యాయమూర్తులు పనిచేయాల్సి ఉంటే అందులో కేవలం 665 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఓకేనా, అలాగే తెలంగాణకు మొత్తం న్యాయమూర్తులు 24 మంది ఉండాలి, 14 మందే పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 37 మంది ఉండాలి, 19 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే ఇవాళ
ఈ వారం కరెంట్ అఫైర్స్ మనం చూసినట్టయితే ఒకేసారి 14 మంది న్యాయమూర్తులను బదిలీ చేయడం జరిగింది. ఓకేనా, కొలీజియం సిఫార్సు మేరకు అని గుర్తుంచుకోండి. 2020 డిసెంబర్ 16న. అలాగే తెలంగాణకు కొత్త ప్రధాన న్యాయమూర్తి రానున్నారు, ఇమా కోహ్లీ. అలాగే ఆంధ్రప్రదేశ్కు కొత్త న్యాయమూర్తి రానున్నారు, అరూప్ కుమార్ గోస్వామి అని గుర్తుంచుకోండి. ఓకే, ఇది కరెంట్ అఫైర్స్. మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ న్యూస్. ఇటీవల బాగా వార్తల్లో ఉన్నటువంటి అమెరికా ఎలక్షన్స్. ఎప్పుడు కూడా అమెరికా ఎలక్షన్స్ అంటేనే ప్రపంచ దేశాలను ఆసక్తిగా ఎదురు చూస్తుంటాయి. ఎందుకంటే అమెరికాలో ప్రభుత్వం మారినా, కొత్త అధ్యక్షులు వచ్చినా ప్రపంచ దేశాల మీద ఆ ప్రభావం చూపిస్తుంది. ఇండియాతో సహా ప్రపంచంలో ఉన్న మోస్ట్ కంట్రీస్ కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తుంది అన్నట్టు. ఇంటర్నేషనల్ న్యూస్, ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి, రిజల్ట్ వచ్చింది, ఇక ప్రమాణ స్వీకారమే మిగిలింది. కానీ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క ఎలక్షన్స్ పైన అసంతృప్తిగా ఉన్నాడు. అయినప్పటికీ ఆ యొక్క ఎలక్షన్స్ రిజల్ట్ని ఎలక్ట్రల్ కాలేజ్ అఫీషియల్గా ఓకేనా కాంగ్రెస్కి పంపించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత 2021 జనవరి 28న కొత్త అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ నియామకం జరగనుంది. దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వార్త ఈ యొక్క వీక్లో రావడం జరిగింది. 2020 డిసెంబర్ 15న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్ట్రల్ కాలేజ్, మనకు తెలుసు కదా, అమెరికా ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రల్ కాలేజ్ ఉంటుంది. అందులో 538 మెంబర్స్ ఉంటారు. ఈ 538 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే అమెరికా అధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుంది. 2 పార్టీలు ఉంటాయి, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు పోటీ పడతారు. అందులో ఎలక్ట్రల్ కాలేజ్ మెంబర్స్ అయినటువంటి 530 మెంబర్స్ ఓటింగ్ ద్వారా ఈ యొక్క అధ్యక్షుని ఎన్నుకుంటారు. అందులో ఎవరికైతే 538లో 270 ఓట్స్ వస్తాయో అతడు విజేతగా నిలవటం జరుగుతుంది. ఈ 2020 అమెరికన్ ఎలక్షన్స్లో 538 ఎలక్ట్రల్ కాలేజ్ సీట్స్లో ఈ యొక్క జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన యొక్క వ్యక్తి 306 ఓట్లు గెలుచుకోవడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు 232 ఓట్లు గెలుచుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు మనకి పేపర్లో చూసినాం కానీ అఫీషియల్గా ప్రకటించలే. 2020 డిసెంబర్ 15న ఎలక్ట్రల్ కాలేజ్ అఫీషియల్గా చెప్పడం జరిగింది అన్నట్టు. అఫీషియల్గా వాళ్ళు ఓకే చేసిన తర్వాత ఈ యొక్క వివరాలను ఓకేనా అమెరికా చట్టసభకి పంపిస్తారన్నట్టు. అమెరికా చట్టసభను అమెరికా పార్లమెంట్ కాంగ్రెస్ పంపిస్తారు. అక్కడ కాంగ్రెస్ మళ్ళీ ఒకసారి సెర్చ్ చేసిన తర్వాత అఫీషియల్గా అమెరికా అధ్యక్షుడిని ఓకేనా ప్రకటించడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రకటించడం జరుగుతుందో 2021 జనవరి 20వ తారీఖున అమెరికా కొత్త అధ్యక్షుని యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అంటే 270 రావాల్సి ఉన్నది కదా, అందులో 306 ఆల్రెడీ జో బైడెన్ గెలుచుకోవడం జరిగింది అన్నట్టు. అందుకనే తర్వాత కాబోయే అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ నియామకం ఓకేనా 2021 జనవరి 20న ఖచ్చితంగా జరుగుతుంది. అంటే తర్వాత కాబోయే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. అమెరికా దేశానికి 46వ అధ్యక్షునిగా 46వ అధ్యక్షునిగా జో బైడెన్ 2021 జనవరి 28న వైట్ హౌస్ వద్ద, అమెరికా అధ్యక్ష భవనాన్ని వైట్ హౌస్ అంటారు, ఈ వైట్ హౌస్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. 46 అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్. అతనికి వచ్చినటువంటి ఎలక్ట్రల్ కాలేజ్ సీట్స్ 306. గుర్తుంచుకోండి, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ అఫీషియల్. అండ్ ట్రంప్కి 232. తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలిగా మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్, భారత సంతతి చెందినటువంటి కమలా హారిస్ కూడా ఆ రోజే ప్రమాణ స్వీకారం చేస్తుంది 2021 జనవరి 28న. ఇది గుర్తుంచుకోండి. అమెరికా కాబోయే అధ్యక్షుని యొక్క వయసు 78 ఇయర్స్. 78 సంవత్సరాల వయసులో అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు జో బైడెన్. ఇది అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది 2020 డిసెంబర్ 15న. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం. ఈ యొక్క డిసెంబర్ 3rd వీక్లో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ న్యూస్ అండ్ ఇండియా న్యూస్కి సంబంధించి అండ్ స్టేట్ న్యూస్కి సంబంధించి ఇప్పుడు మనం ఈ యొక్క డిసెంబర్ 3rd వీక్లో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఎవ్రీ ఇయర్ జనవరి 26న
భారత రిపబ్లిక్ డే ఉత్సవాలను సెలబ్రేట్ చేస్తుంటాం. ప్రతిసారి కూడా దాదాపుగా మన యొక్క గణతంత్ర దినోత్సవాలకు రిపబ్లిక్ డేకు ఏదో ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రిని కానీ రాష్ట్రపతిని కానీ అక్కడ ప్రెసిడెంట్ని కానీ ఆ దేశానికి సంబంధించినటువంటి కింగ్స్ని కానీ మన యొక్క రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుంటాం. ఓకే, ఈసారి 2021 జనవరి 26 జరిగే రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా ఈసారి బ్రిటన్ ప్రధాని, ఓకేనా, బ్రిటన్ ప్రధాని మన దేశానికి రానున్నారు. ఈ యొక్క విషయాన్ని 2020 డిసెంబర్ 15న ప్రకటించడం జరిగింది. ఒకసారి మన వార్తల్లోకి వెళ్ళి చూస్తే 2020 డిసెంబర్ 15, ఓకేనా, బ్రిటన్ ప్రధానమంత్రి, బ్రిటన్ దేశానికి చెందిన ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, ఓకేనా, బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన 2021 జనవరి 26న భారతదేశానికి సంబంధించి జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి చీఫ్ గెస్ట్గా రానున్నారు. ఓకేనా, ఈ యొక్క విషయాన్ని 2020 డిసెంబర్ 15న బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయమైనటువంటి డౌనింగ్ స్ట్రీట్ అంటారు. గుర్తుంచుకోండి, బ్రిటన్ ప్రధానమంత్రి యొక్క ఓకేనా కార్యాలయాన్ని డౌనింగ్ స్ట్రీట్ అంటారు. ఆ యొక్క డౌనింగ్ స్ట్రీట్ అనే అధికారులు 2020 డిసెంబర్ 15న అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఓకేనా, ఇంతకుముందు దీనికన్నా ముందు భారత ప్రధానమంత్రి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆయన భారతదేశానికి జరిగే గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఫోన్లో ఆయన ఓకే చెప్పడం జరిగింది. ఆ యొక్క విషయాన్ని అఫీషియల్గా 2020 డిసెంబర్ 15న ఓకేనా బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయమైనటువంటి డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంటే 2021 జనవరి 26 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి చీఫ్ గెస్ట్గా ఈసారి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇండియా రానున్నారు. వచ్చిన తర్వాత ఓకేనా బ్రిటన్ అండ్ ఇండియా సంబంధించినటువంటి ఇరు దేశాల యొక్క మీటింగ్ జరగనుంది. ఆ మీటింగ్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చర్చించనున్నారు. అందులో ప్రధానంగా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి అభివృద్ధి సాధన, ఉద్యోగ కల్పన, భద్రతాపరమైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవటం, భూమిని సంరక్షించుకోవటం వంటి అంశాలపైన ఈ రెండు దేశాల వాళ్ళు చర్చించినట్టు ఓకేనా మనకు తెలిసింది. రెండు విషయాలకు సంబంధించినటువంటి ఈ యొక్క మీటింగ్ జరగనుంది. ఆ మీటింగ్లో ఓకేనా అభివృద్ధి సాధన, ఉద్యోగ కల్పన, భద్రతాపరమైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవటం, భూమిని రక్షించుకోవటం వంటి అంశాలపైన ఇరు దేశాలు చర్చించనున్నాయి. అంటే ఈసారి భారతదేశానికి సంబంధించి 2021 రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా ఈసారి ఎవరు రానున్నారంటే బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్. ఓకేనా, ఈ రెండు దేశాల మధ్య ఓకేనా చర్చలు కూడా జరగనున్నాయి. ఈసారి ఆయన భారతదేశానికి చీఫ్ గెస్ట్గా రానున్నారు. ఈ యొక్క విషయాన్ని ప్రకటించడం జరిగింది. ఇందులో ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ అండ్ బ్రిటన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ విషయాలు కూడా చర్చించనున్నారు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఈసారి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇండియాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా 2021 జనవరి 26 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి చీఫ్ గెస్ట్గా రానున్నారు. ఈ విషయాన్ని 2020 డిసెంబర్ 15న బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఇండో పసిఫిక్ చర్చలకు రావడం జరిగింది. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఈ యొక్క మీటింగ్లో అభివృద్ధి సాధన, ఉద్యోగ కల్పన, భద్రతాపరమైన సవాలు, భూమిని రక్షించుకోవడం వంటి అంశాలపైన రెండు దేశాలు చర్చించనున్నాయి. గుర్తుంచుకోండి, చాలాసార్లు ఎగ్జామ్ అడుగుతుంటాడు. ఓకేనా, రిపబ్లిక్ డే సెలబ్రేషన్కి చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తారని. ఈసారి ఓకేనా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇండియా పర్యటించున్నాడు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ 2020 డిసెంబర్ 14. ఈసారి ఈ యొక్క వీక్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ 2020 డిసెంబర్ 14న ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్ స్కూటర్ల కంపెనీని ఇండియాలో స్థాపించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్ స్కూటర్ల కంపెనీని ఇండియాలో ప్రారంభించున్నారు. కంపెనీ పేరు ఓలా. దీనిని తమిళనాడు రాష్ట్రంలో ఓకేనా ఎస్టాబ్లిష్ చేయనున్నారు. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 1 ఇయర్లోనే వర్క్ స్టార్ట్ చేసి దాదాపు 10,000 మంది ఎంప్లాయీస్కి అవకాశాన్ని కల్పించి ప్రతి సంవత్సరం 20 లక్షల బైకుల్ని ఇక్కడ తయారు చేసి ఈ యొక్క బైకును ప్రపంచ దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి చేయనున్నారు.
అంటే ఈసారి భారతదేశానికి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే ఎలక్ట్రికల్ స్కూటర్ల యొక్క తయారీ కేంద్రాన్ని ఈసారి ఇండియాలో స్థాపించనున్నారు అని గుర్తుంచుకోండి. దీన్ని కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది 2020 డిసెంబర్ 14న. ఇందులో ఒకసారి మనం చూసినట్టయితే ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ల తయారీ కేంద్రాన్ని తమిళనాడులో దాదాపు 2400 క్రోర్స్ 2400 కోట్ల రూపాయలతోటి దాదాపు 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఈ యొక్క కంపెనీని ఓకేనా ప్రతి సంవత్సరానికి 20 లక్షల ఎలక్ట్రికల్ స్కూటర్ తయారు చేసే యొక్క సంస్థను తమిళనాడులో స్థాపించనున్నారు. ఈ సంస్థ పేరు ఓలా. ఓకే, ప్రపంచంలో అతిపెద్ద స్కూటర్ల తయారీ కేంద్రాన్ని తమిళనాడు రాష్ట్రంలో 2400 కోట్ల రూపాయలతోటి ఓకేనా తమిళనాడు రాష్ట్రంలో స్థాపించేందుకు ఓకేనా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది తయారీ కంపెనీ ఓలా. ఓకేనా, ఈ యొక్క విషయాన్ని 2020 డిసెంబర్ 14న అధికారికంగా ప్రకటించడం జరిగింది ఆ సంస్థ. ఎప్పుడైతే ఈ యొక్క సంస్థ స్థాపన జరుగుతుందో కరెక్ట్గా 1 ఇయర్లో ఈ సంస్థ ఉత్పత్తిని ప్రారంభించి దాదాపు లోకల్గా ఉన్నటువంటి 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వనున్నట్టు కూడా ఆ సంస్థ ప్రకటించింది. అంటే 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని కూడా ప్రకటించింది ఆ యొక్క సంస్థ. అలాగే ఈ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరానికి 20 లక్షల ఎలక్ట్రికల్ స్కూటర్లను ఉత్పత్తి చేయనున్నట్టు ప్రకటించింది. అంటే ఇప్పటిదాకా భారతదేశం ఇతర దేశాల్లో తయారైనటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్లపైన దిగుమతిపైన ఆధారపడింది. ఇవాళ మన ఇండియాలో ఈ యొక్క పరిశ్రమ స్థాపిస్తే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే ఇండియాలో తయారైనటువంటి ఈ యొక్క ఎలక్ట్రికల్ స్కూటర్ను ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేయడం జరుగుతుంది. ఈ యొక్క విషయాలను ఓలా ప్రకటించడం జరిగింది 2020 డిసెంబర్ 14న. ఇంకొక అంతర్జాతీయ ఒక పరిశ్రమ ఇండియాకు రానున్నది. దాన్ని ఎక్కడ స్థాపిస్తున్నారంటే తమిళనాడు రాష్ట్రంలో 2400 కోట్ల రూపాయలతోటి. ఓకేనా, 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే ఓకేనా 20 లక్షలకు పైన ఈ యొక్క ఎలక్ట్రికల్ బైక్ను తయారు చేయనున్నారు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఈసారి ఈ కంపెనీ పేరు ఓలా. 1 సంవత్సరంలోనే ఈ యొక్క కంపెనీని కంప్లీట్ చేసేసి ఉత్పత్తిని ప్రారంభిస్తా అని చెప్పి ఆ సంస్థ ప్రకటించింది. ఓకేనా, ఇక్కడ తయారైన స్కూటర్ను ప్రపంచ దేశాలు కూడా ఎగుమతి చేస్తామని చెప్పి ఓలా సంస్థ పేర్కొనడం జరిగింది. ఓకే, ఇది ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్ స్కూటర్ల తయారీ సంస్థ ఇండియాలో స్థాపన జరుగుతుంది. అది తమిళనాడు రాష్ట్రంలో. ఆ యొక్క సంస్థ పేరు ఓలా. 2400 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఈ సంస్థను స్థాపిస్తున్నారు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఎక్కడ స్థాపించాలంటే తమిళనాడు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 2020 డిసెంబర్ 14th. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తెలంగాణ న్యూస్కి సంబంధించి అలాగే నేషనల్ న్యూస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ సర్వే. గృహ లైంగిక వేధింపులు అంటే భర్త చేతిలో మహిళలు వేధింపులకు గురవుతున్నటువంటి వివరాలను ఆ యొక్క సర్వేను ఓకేనా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే NHS జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఒక సర్వే చేయడం జరిగింది. కాకపోతే ఈ సర్వేను కరోనా రావడానికి ముందు ఈ సర్వేను చేయడం జరిగింది. ఆ యొక్క వివరాలను రీసెంట్గా ప్రకటించడం జరిగింది. ఆ యొక్క డేటు 2020 డిసెంబర్ 14th. ఓకేనా, భారతదేశంలో మహిళలు గృహహింస లైంగిక వేధింపులకు గురవుతున్నటువంటి ఓకేనా విషయాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క జాబితాను ప్రకటించడం జరిగింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే. ఈ వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా గృహహింస అలాగే లైంగిక వేధింపులకు గురవుతున్నటువంటి మహిళలు ముఖ్యంగా భర్తల చేతిలో అత్తమామల చేతిలో గృహహింసకు ఓకేనా గురవుతున్నటువంటి మహిళల జాబితాను ప్రకటించినప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలను ప్రకటించడం జరిగింది. అందులో 4th ప్లేస్లో తెలంగాణ ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ అప్పుడు అడుగుతాడు 2020 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం గృహహింస లైంగిక వేధింపులకు గురవుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉన్నది? 4వ స్థానం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ 5వ స్థానం ఉన్నది. మరి ఇక్కడ ఈ యొక్క గృహహింస లైంగిక వేధింపులకు గురవుతున్నటువంటి మహిళల్లో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉన్నది అని అడిగితే ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక ఉన్నది.
ఓకేనా. ఈ యొక్క జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం గృహ లైంగిక వేధింపులలో తెలంగాణ రాష్ట్రం పర్సంటేజ్ తీసుకున్నట్టయితే 36.9% ఉన్నది, 4th ప్లేస్లో ఉన్నది. ఈ యొక్క వివరాలను జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2020 డిసెంబర్ 14న ప్రకటించడం జరిగింది. మొత్తం ఈ యొక్క సర్వే 22 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారు. అంటే ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు మినహాయించి 22 రాష్ట్రాల్లో అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు ఈ సర్వే నిర్వహిస్తే ఈ సర్వే ప్రకారం గృహ లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళల్లో మొదటి స్థానంలో కర్ణాటక 44.4% ఉన్నది. ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక స్టేట్ 44.4% ఉన్నది. తెలంగాణ 4th ప్లేస్లో ఉన్నది. సెకండ్ ప్లేస్లో బీహార్ 40%, థర్డ్ ప్లేస్లో మణిపూర్ 39%, 4th ప్లేస్లో తెలంగాణ 36%, 5th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ 30% తోటి ఈ యొక్క నివేదిక ప్రకారం ఈ రాష్ట్రాలు వరుసగా ఉన్నాయి. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో రీసెంట్గా ప్రకటించినటువంటి 2020 డిసెంబర్ 14న ప్రకటించినటువంటి ఒక నివేదిక ప్రకారం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం గృహహింస లైంగిక వేధింపులకు గురవుతున్నటువంటి మహిళల యొక్క ఒకనా పర్సంటేజ్ తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలను ఈ యొక్క నివేదిక ప్రకారం ప్రకటిస్తే అత్యధికంగా గృహహింసకు గురవుతున్న మహిళలు తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక ఉన్నది, సెకండ్ ప్లేస్లో బీహార్, థర్డ్ ప్లేస్లో మణిపూర్, 4th ప్లేస్లో తెలంగాణ, 5th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ వరుసగా ఉండటం జరిగింది. అంటే ఈ యొక్క సర్వే ప్రకారం ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక, 4th ప్లేస్లో తెలంగాణ, 5th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఈ యొక్క సర్వేను ఆ యొక్క సంస్థ చెప్పినటువంటి వివరాల ప్రకారం కరోనా స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ యొక్క సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ అని చెప్పి ఇళ్ళలో ఉన్నారు కాబట్టి ఇంకా గృహహింస ఎక్కువైందని చెప్పి ఓకేనా తాజా సర్వేలు కూడా చెప్తున్నాయి. అంటే ఇంకా పెరిగి ఉండవచ్చు అని, ఇంట్లో ఉండటం వల్ల గొడవలు కానీ ఇంకెక్కువగా ఉండవచ్చు అని చెప్పేసి రీసెంట్గా కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. కానీ ఈ యొక్క అఫీషియల్గా చెప్పినటువంటి ఈ యొక్క సర్వే ప్రకారం ఈ ర్యాంకింగ్స్ మాత్రం గుర్తుంచుకోండి. గృహహింస లైంగిక వేధింపులకు గురవుతున్న రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక, సెకండ్ ప్లేస్లో బీహార్, థర్డ్ ప్లేస్లో మణిపూర్, 4th ప్లేస్లో తెలంగాణ, 5th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ వరుసగా ఉండటం జరిగింది. ఓకేనా. ఇది 2020 డిసెంబర్ 14న ప్రకటించడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్స్. ఓకే, ఒక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా మన 5 మంత్ర కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఈ యొక్క వీడియోను వీక్లీ కంపల్సరీగా ఫాలో అవ్వండి. న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. ఎందుకు అంటే ఒక 15 సంవత్సరాల నుంచి మేము ఓన్లీ కాంపిటీషన్లో ఉన్నాం కాబట్టి దాదాపు 2 రాష్ట్రాల్లో సివిల్ సర్వీస్ మొదలు పెడితే అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మేము క్లాసెస్ చెప్తుంటాం కాబట్టి ఏ ఎగ్జామ్ ఎలాంటి క్వశ్చన్ వస్తుందో దాన్ని బేస్ చేసుకునే ఈ యొక్క వీక్లీ రౌండప్ని మనం తయారు చేయడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ఫాలో కండి. ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్టయితే తొలిసారిగా చంద్రమండలంపైకి భారతీయ వ్యక్తి త్వరలో వెళ్ళనున్నాడు. ఓకేనా. అలాగే చంద్రమండలంపైకి తొలిసారిగా ఒక మహిళను పంపించనున్నారు. ఈసారి ఈ వీక్లో కరెంట్ అఫైర్స్ న్యూస్ ఈ యొక్క చంద్రమండలంపై మానవుని యొక్క యాత్ర ఈ యొక్క వివరాన్ని అఫీషియల్గా 2020 డిసెంబర్ 11న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించడం జరిగింది. ఓకేనా. ఆ యొక్క 18 మంది బృందంతో కూడినటువంటి చంద్రమండలం మీదకి వెళ్ళనున్నటువంటి ఆ యొక్క బృందానికి 18 మంది ఎంపిక చేయడం జరిగింది. ఆ ఎంపిక చేసిన 18 మందిలో భారతదేశానికి చెందినటువంటి భారత సంతతికి చెందినటువంటి రాజా చారికి ఇందులో అవకాశం దక్కింది. అందుకనే భారత సంతతికి చెందినటువంటి రాజా చారి అనే ఒక వ్యక్తి నాసా చంద్రమండలం మీద పంపించిన 18 మంది బృందంలో ఒక వ్యక్తిగా ఎంపిక కావటం జరిగింది. ఈ చంద్రమండలం మీదకి పంపించిన ఈ యొక్క యాత్రకు నాసా ఆర్దెమిస్ అని పేరు పెట్టడం జరిగింది. ఆర్దెమిస్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే. ఈ మిషన్ కోసం నాసా ఒక 18 మంది బృందాన్ని ఎంపిక చేసింది. అందులో భారత సంతతి చెందినటువంటి రాజా జాన్ పురుతూర్ చారి ఆ యొక్క వ్యక్తికి నాసా 18 మంది వ్యోమగాముల బృందంలో ఆయన ఎంపిక అవ్వటం జరిగింది. ఓకేనా.
ఒకసారి ఈయన హైదరాబాద్కు చెందినటువంటి, అంటే వీళ్ళ ఫాదర్ హైదరాబాద్ చెందినటువంటి, వాళ్ళ ఫాదర్ పేరు శ్రీనివాసన్ చారి. హైదరాబాద్ నుండి ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యి అక్కడ అమెరికా ఒక మహిళను మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1977లో ఈ యొక్క రాజాచారి జన్మించడం జరిగింది. జన్మించిన తర్వాత అమెరికాలోనే చదువుకోవడం జరిగింది. ఆయన చదువుకున్న తర్వాత ప్రజెంట్ ఆయన అమెరికా దేశంలో వైమానిక దళంలో కర్నల్ హోదాలో ఆయన ప్రజెంట్ వర్క్ చేయటం జరుగుతుంది. ఓకేనా. ప్రజెంట్ రాజాచారి అమెరికాలో వైమానిక దళంలో కర్నల్ హోదాలో ఉన్నారు. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క హోదాలో ఉండి ఈ యొక్క మిషన్కి ఎన్నిక కావడం జరిగింది. అంటే అతని యొక్క ఫాదర్ శ్రీనివాసన్ చారి హైదరాబాద్ చెందిన వ్యక్తి. ఆయన అమెరికా వెళ్ళి అమెరికా ఒక మహిళను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇతను 1977లో జన్మించడం జరిగింది. ఓకేనా. వాళ్ళ ఫాదర్ శ్రీనివాసాచారి హైదరాబాద్ వ్యక్తి. అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికాలో పెగ్గే ఎగ్బర్ట్ అనే ఒక మహిళను మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1977లో ఈ రాజాచారి జన్మించడం జరిగింది. ఇతడు 2017లో మొత్తం విద్యాభ్యాసం అంతా అమెరికాలో జరిగింది. 2017లో నాసా ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాస్ అనే ఒక ఎంపిక చేసినటువంటి ఒక పరీక్షకు ఆయన అటెండ్ అయ్యి అందులో ఎంపిక కావడం జరిగింది. ఎంపికైన తర్వాత రాజాచారి ఈ యొక్క 18 మంది మిషన్, అంటే చంద్రమండలం మీదకి నాసా త్వరలో పంపించనున్నటువంటి మిషన్లో ఉన్నటువంటి 18 మంది బృందంలో ఒక వ్యక్తిగా ఎన్నిక కావడం జరిగింది. ఆయన పేరే రాజాచారి. అంటే భారతీయ సంతతికి చెందినటువంటి వ్యక్తి త్వరలో చంద్రమండలం మీదకి రనున్నాడు. ఇంతవరకు ఏ భారతీయ వ్యక్తి చంద్రమండలం మీదకి వెళ్ళలే, స్పేస్లోకి వెళ్ళారు. ఓకేనా. భారతదేశ రాకేష్ శర్మ వెళ్ళాడు. అమెరికా సంతతి చెందినటువంటి భారతీయ మహిళ అయినటువంటి ఓకేనా సునీత విలియమ్స్, తర్వాత కల్పనా చావ్లా స్పేస్లోకి వెళ్ళారు. కానీ చంద్రమండలం మీదకి వెళ్ళలే. 1969లో చంద్రమండలం మీదకి తొలిసారిగా అమెరికా వ్యక్తిని పంపించింది. ఆ తర్వాత చాలా కాలం పాటు 1980 వరకు చాలామందిని పంపించింది. ఆ తర్వాత పంపిస్తున్నటువంటి బృందంలో భారత సంతతి చెందిన వ్యక్తి ఎంపిక కావడం జరిగింది. ఈసారి ఇంపార్టెన్స్. ఓకే. దీంతో పాటుగా ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క ఆర్తెమిస్ అనే మిషన్ని స్టార్ట్ చేసింది కదా నాసా, మానవులు చంద్రమండలం పంపించడం కోసం. ఇప్పటిదాకా వెళ్ళిన వాళ్ళంతా మేలే, అంటే చంద్రమండలం మీదకి వెళ్ళిన వ్యక్తులంతా మేల్ వాళ్ళే, ఫిమేల్ వెళ్ళలే. అంటే మొదటిసారిగా అమెరికా నాసా ఈ యొక్క మిషన్ ద్వారా చంద్రమండలం మీదకి తొలిసారిగా మహిళలు పంపిస్తున్నది. ఆ మహిళల్లో 2 మహిళలు ఎంపికయ్యారు. వాళ్ళ పేరు క్రిస్టియానా కోచ్, జెసికా మేర్. గుర్తుంచుకోండి వీళ్ళ పేర్లు. ఈసారి చంద్రమండలం మీదకి వెళ్ళి ఉన్న మహిళల్లో క్రిస్టియానా కోచ్ ఉన్నారు, జెసికా మేర్ ఉన్నారు. వీళ్ళు గత ఏడాది తొలిసారిగా స్పేస్ వాక్ చేసినటువంటి మహిళలు. అంటే ఇందులో ఎంపికైనటువంటి మహిళల్లో ముఖ్యమైన మహిళలు వీళ్ళిద్దరూ. ఆల్రెడీ గత సంవత్సరం స్పేస్ వాక్ చేసినటువంటి, సక్సెస్ఫుల్గా స్పేస్ వాక్ చేసినటువంటి మహిళలు ఈసారి చంద్రమండలం మీదకి వెళ్ళనున్నారు. ఓకేనా. ఈ 18 మంది బృందంలో మహిళలు కూడా ఎంపిక చేయడం జరిగింది. అందులో 2 ఇంపార్టెంట్ మహిళలు, ఇక ఉమెన్స్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ యొక్క ఆర్తెమిస్ అనే యాత్రను కంప్లీట్గా 2024 ఇయర్లో నాసా ఓకేనా విజయవంతంగా స్టార్ట్ చేయనుంది. అంటే తొలిసారిగా భారతదేశానికి చెందినటువంటి, భారత సంతతి చెందినటువంటి వ్యక్తి చంద్రమండలం మీదకి వెళ్ళనున్నాడు. ఆయన పేరు రాజాచారి అని గుర్తుంచుకోండి. ఓకేనా. నాసా ప్రవేశపెట్టనున్నటువంటి, నాసా త్వరలో ప్రయోగించనున్నటువంటి ఈ యొక్క మిషన్కి ఆర్తెమిస్ అని పేరు పెట్టింది. అందులో 18 మందిని ఎంపిక చేసింది. అందులో తొలిసారిగా భారతీయ వ్యక్తికి అవకాశం వచ్చింది అని గుర్తుంచుకోండి. ఆయన పేరే రాజాచారి. ఇది 2020 డిసెంబర్ 11న అఫీషియల్గా ప్రకటించడం జరిగింది ఈ వారం. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకేనా. నెక్స్ట్, భారతీయ వ్యక్తి తొలిసారిగా చంద్రమండలం మీదకి వెళ్ళనున్నాడు. అలాగే తొలిసారిగా మహిళలు కూడా వెళ్ళనున్నారు అని గుర్తుంచుకోండి. ఆ మహిళల పేరు క్రిస్టియానా కోచ్, జెసికా మేర్. అమెరికన్స్. ఇండియాతో రాజాచారి. ఓకే. ఇది 2024లో అఫీషియల్గా స్టార్ట్ అవ్వనుంది. గుర్తుంచుకోండి. ఎనీ కౌంట్ ఎగ్జామ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒకసారి మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ ఓకే. నెక్స్ట్, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కూడా వంట గ్యాస్ సిలిండర్ పైన 2 సార్లు ఇప్పుడు ఓకేనా రేట్లు పెంచింది. అంటే సామాన్యుని పైన భారం వేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే
రీసెంట్గా మనం చూసినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్ యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి దాదాపు 2 వారాల నుంచి కంటిన్యూస్గా ఇక ఉద్యమం దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఢిల్లీ ముట్టడికి ప్రయత్నాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని పక్షాలు ఏకమై కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికీ కండిషన్ జరుగుతూనే ఉంది. ఓకేనా. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలపైన రైతులు ఆందోళన దాదాపు 2 వారాల నుంచి కొనసాగిస్తున్నారు కంటిన్యూస్గా. ఇంకా చర్చలకు పిలుస్తామంటున్నారు కేంద్ర ప్రభుత్వం. చర్చలు పిలిచినప్పటికీ కూడా ఈ యొక్క చట్టంలో సవరణ చేస్తాం తప్ప పూర్తిగా తొలగించము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదిగా రీసెంట్గా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇది రైతులకు మేలు చేసే చట్టాలే కానీ రైతులకు ఎలాంటి హాని తలపెట్టని చట్టాలు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ముఖ్యంగా ప్రధానమంత్రి చెప్తూ ఈ యొక్క రైతులను ప్రతిపక్షాల వాళ్ళు రెచ్చగొడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఓకేనా. ఇది రీసెంట్గా మనకు గొడవ అవుతూనే ఉంది అని చూస్తే. అలాగే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొన్ని జాతీయ రహదారులకు అభివృద్ధి కోసం ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. అలాగే భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. మొదటి టెస్ట్ మ్యాచ్ ఓకేనా గులాబీ బంతితో ప్రారంభమైంది. ఆ మొదటి టెస్ట్లో మొదటి రోజు భారత్ బ్యాటింగ్ చేస్తుంది. ఓకేనా. ఆస్ట్రేలియా భారత్ దేశాల మధ్య ఆస్ట్రేలియా దేశంలో మొదటి టెస్ట్ ప్రారంభమైంది. ఓకేనా. ఇది ఈ వారం జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మనకి త్వరలో నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఓకేనా 5 మంత్ర యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మరలా తర్వాత మనకి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలు ఉంటాయి. మరలా నెక్స్ట్ వీక్ మళ్ళీ కరెంట్ అఫైర్స్ని ఈ యొక్క వీడియో ద్వారా మళ్ళీ ఖచ్చితంగా కంటిన్యూ కాండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ 5 మంత్ర కెరీర్ పాయింట్.